సాఫ్ట్వేర్ రంగం ఇబ్బందులల్ల పడ్డదన్న ప్రచారం జరుగుతోంది. పెద్ద కంపెనీలు కూడా ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. రాబోయే రోజులల్లా ఇంకింత మందిని తీసేసే ఛాన్స్ ఉందంటున్నారు కొందరు ఐటీ ఎక్స్పర్ట్స్. ఎంప్లాయీస్ అప్గ్రేడ్ గాక తప్పదంటున్నారు. దేశంలో 40 లక్షల మంది ఐటీ కంపెనీలలో కొలువులు చేస్తున్నారు. ప్రతి ఏడాది 7 లక్షల కోట్ల రూపాయల బయటి దేశాల పైసలు మనకొస్తున్నాయి. అందులో 80% అమెరికా నుంచే వస్తుందని చెప్తున్నారు ఐటీ నిపుణులు. అందుకే యుఎస్ఏలో ఏ నిర్ణయం తీసుకున్నా దాని ఎఫెక్ట్ ఇండియన్ ఐటీ మీదనే ఉంటుందంటున్నారు. అమెరికాలో ట్రంప్ కామెంట్స్ తర్వాత మన దేశంలో చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఇప్పటికే ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో, టెక్ మహీంద్రా లాంటి కంపెనీలు అమెరికన్లనే కొలువులలో పెట్టుకుంటున్నారు. మొత్తం 10,000 ఉద్యోగాలు అమెరికన్లకే ఇస్తామంటూ ఇన్ఫోసిస్ చెప్తే కాగ్నిజెంట్ 30,000 భారత ఉద్యోగాలను తీసేసేందుకు రెడీ అయింది. హైదరాబాద్ లో ఉన్న ఐటీ కంపెనీలు దాదాపు 4,000 మంది ఉద్యోగులను తీసేసినాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు కొత్త టెక్నాలజీ వేటల పడ్డాయి. దాంతో 4,000 ఐటీ ఉద్యోగులపై వేటు పడిందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఈ ఏడాది 50,000 మంది ఐటీ ఉద్యోగాలు పోయే ఛాన్స్ ఉందంటున్నారు. అమెరికా నిర్ణయమే దీనికి కారణమంటున్నారు. కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం మస్ట్ అంటున్నారు. మన కంపెనీలు 70% వరకు అమెరికా బేస్డ్ గా పనిచేయడమే ఇప్పుడున్న పరిస్థితికి కారణమంటున్నారు ఐటీ ఎక్స్పర్ట్స్. ఇదే పరిస్థితి మరో 2-3 ఏళ్లు ఉండే అవకాశం ఉందంటున్నారు. ఈ ఏడాది 50,000కు పైగా మాన్యువల్ టెస్టింగ్, టెక్నాలజీ సపోర్ట్, హెచ్ఆర్ విభాగాలల్లా ఉద్యోగాలు పోవచ్చంటున్నారు. మనకి వచ్చేటువంటి విదేశీ ద్రవ్యంలో దాదాపు 70% అమెరికా నుంచే వస్తుంది. భారతదేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. వీరికి 90% పైగా అమెరికా నుంచే వస్తుంది. అందుకని అమెరికాలో గనక ఏదైనా ప్రతికూలమైనటువంటి నీతి పాలసీని గనక ఆ దేశం అవలంబించినట్లయితే మనకి చాలా దాని వలన ఇఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఐటీ ఉద్యోగులను అమెరికా కేవలం ప్రొడక్ట్ డెవలప్మెంట్ కోసమే యూజ్ చేసుకుంటుందని చెప్తున్నారు తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ప్రతినిధులు. టాప్ కంపెనీలు కూడా సర్వీస్ బేస్డ్ మీదనే పనిచేస్తున్నాయంటున్నారు. ఎక్కువ జీతం, 5 ఏళ్లపైనే అనుభవం ఉన్నోళ్లను పెర్ఫార్మెన్స్ బేసిస్ లో తీసేశారని చెప్తున్నారు. ఉద్యోగులు రోడ్డుపై పడకుండా 10,000 జీతం, ఇన్సూరెన్స్ ఇవ్వాలనే డిమాండ్ పెట్టినామంటున్నారు. అక్కడ ఎక్స్పోర్ట్స్ అనేది అక్కడ ఉండడం వల్ల అక్కడ కంపెనీస్ అన్నీ ఏం చేస్తున్నాయంటే మనం ఓన్లీ సర్వీస్ బేస్డ్గా యూజ్ చేసుకుంటున్నాయి మన ఇండియన్ కంపెనీస్ని. ఎగ్జాంపుల్ మెయిన్ టాప్ 5లో ఉన్నాయి కానీ టాప్ 6లో ఉన్నాయి కానీ అన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీలే ఉన్నాయి అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రొడక్ట్స్ డెవలప్ చేయడం కోసం మన దగ్గర ఎంప్లాయీస్ని వాడుకొని మనకు బిల్లింగ్ అంటే మనకు పే చేసేది కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. బేసికల్గా అక్కడ కొంతమంది యూఎస్ వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం వల్ల ఒక మన ఇండియన్స్ని తీసేయడం అనేది జరుగుతుంది. 5 ఏళ్లకోసారి ఉద్యోగం పోతే మళ్లీ కొత్త సాఫ్ట్వేర్ కి అప్డేట్ కావాల్సిందే అంటున్నారు ఐటీ ఎంప్లాయీస్. దానికి చాలా టైం పడుతుంది అంటున్నారు. ఎంత చేసినా అంతకు ముందు వచ్చిన జీతం వస్తుందన్న నమ్మకం లేదంటున్నారు. యాక్చువల్గా అయితే నాకు 3.5 years ఎక్స్పీరియన్స్ అండి. మోర్ దెన్ 5 years అయితే ప్రాబ్లం ఉంటుంది. యాక్చువల్గా ప్రాజెక్ట్స్ లేకపోతే ఇప్పుడు సడన్గా బెంచ్ మీదకి తీసుకెళ్తారు. న్యూ ప్రాజెక్ట్స్ ఏమైనా వస్తే వీలుంటే అందులోకి మూవ్ చేయడానికి ట్రై చేస్తారు టెక్నాలజీ వైజ్. ఒకవేళ లేదు అంటే వాళ్ళకి ముందే 2 months ముందే ఇన్ఫార్మ్ చేస్తారు, ఇట్లా ప్రాజెక్ట్స్ ఏం లేవు, ఈ 2 months నోటీస్ పీరియడ్ ఉంది మీకు అని చెప్పేసి. నెక్స్ట్ ఈ 1 yearలో 1 lakh వరకు జాబ్స్ పోవచ్చు అని చెప్తున్నారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే కంప్యూటర్ డేటాపై పనిచేయకుండా రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ లాంటి కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలంటున్నారు ఎక్స్పర్ట్స్. క్రియేటివిటీతో కొత్త టెక్నాలజీ కనుక్కోవాలంటున్నారు. కంటిన్యూ అవ్వాలంటే కొత్త విద్య నేర్చుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వాటిని డెవలప్ చేయడానికి, వాటిని కంట్రోల్ చేయడానికి, వాటిని మెయింటైన్ చేయడానికి ఎటువంటి విద్య, ఎటువంటి నిష్ణాతం కావాలో అది నేర్చుకోవాలి. అది నేర్పడానికి కూడా మనకి అర్హత ఉండాలి, అటువంటి అవకాశాలు ఉండాలి, అటువంటి కేపబిలిటీ కూడా ఉండాలి. వాటిని మనం సృష్టించుకోవాలి. ఇప్పుడు ఐటీ ఉద్యోగుల ముందు ఇదివరకులాగా ఎప్పుడు లేనంత సవాల్ ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్.